ఓం నమ శివ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ అదృష్టము ధనాకర్షణ కలగడానికి, అలాగే ఆరోగ్యము సంపద సంతోషం కలగడానికి తేలిగ్గా చేసుకునే ఉపాయాన్ని చెప్పమని అడగడం జరిగింది. ఈ రోజున మీరు చూస్తున్న పదార్థం నల్ల పసుపు. చూస్తున్నారు కదా, నల్ల పసుపు మీద మనం ముందు రోజుల్లో కూడా చాలా వీడియోలు చేసుకుందాం. ఇది కృష్ణ నీలం అంటారు. ఇలా ఉంటుంది. ఈ లేత కొమ్ములు ఇలా ఉంటాయి. అంతకుముందు వీడియోలో కూడా మీరు చూశారు. ఇది నల్ల పసుపుతో చేసిన మాల. ఇది తంత్రమంత్ర ప్రయోగాల పాయింట్లో మనం నల్ల పసుపును వాడుతాం. మనం వీడియోలో చెప్పుకోవడం జరిగింది. ఇంట్లో ఉండటం వల్ల ధనాకర్షణ, అదృష్టం కలిసి వస్తుందని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఎలా వాడితే మనకి అదృష్టం, ధనాకర్షణ, అలాగే చెడు దృష్టి నుంచి బయటపడడానికి, అలాగే ఆరోగ్యం, సంపద, సంతోషం ఇవన్నీ కలగడానికి ఒక చిన్న ఉపాయాన్ని ఇప్పుడు చెప్పుకుందాం. ఏంటంటే, మీరు ఇలాంటి కట్ చేసిన కానీ ఇలాంటి ముక్కలు కానీ కొంచెం ఎండబెడితే డ్రై అవుతుందండి. ఎండబెడితే ఇలా అవుతాయి అన్నమాట, డ్రైగా అయిపోతాయి. అలాంటివి ఒక నల్ల పసుపు తీసుకొని చక్కగా రింగుల్లా కట్ చేసుకొని ఒక 9 ముక్కలని, చిన్న ముక్కలని మీరు చక్కగా బ్రాస్లెట్ లాగా తయారు చేసుకొని చేతికి కనుక ధరించినట్లయితే, ఇలా ధరించినట్లయితే కనుక మీ మీద ఎలాంటి నెగటివ్ ఎనర్జీ పనిచేయదు. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ, బయటికి వెళ్ళామండి ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతుందండి, అలాంటిది పనిచేయదు. అలాగే ఖచ్చితంగా అదృష్టం, ధనాకర్షణ, అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ధనాకర్షణ కలుగుతుంది. ఇది మన మీద ఎవరైనా సరే చెడు ప్రయోగాలు చేశారనుకోండి, ఆ ప్రయోగాల నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది. నల్ల పసుపుతో బ్రాస్లెట్ చేసుకొని 9 ముక్కలతో వేసుకోవచ్చు. అనుమానం కూడా రావచ్చు, పచ్చిది కదండి ఇది, ఎండిది తీసుకోండి. ఎండిన తర్వాత చక్కగా కట్ చేసుకొని ముందే కట్ చేసి పెట్టుకోండి. తర్వాత హోల్స్ వేసుకోండి. అంటే మా చక్కగా దీన్ని పచ్చిగా ఉన్నప్పుడే హోల్స్ వేసుకోవచ్చు. ఇది నేను తయారు చేసుకుంది, ఎందుకంటే నేను ధరించడం కోసం చేసుకున్నాను. మీరు మీ దగ్గరలో ఉన్న పూజా సామాన్ షాప్లో కానీ, అలాగే చాలామంది ఈ మధ్యకాలంలో సప్లై చేస్తున్నారు, వారి దగ్గర అయినా సరే దొరుకుతుంటుంది. ఇలా మాల చేసి అమ్మేవారు తక్కువ ఉంటారు. ఎవరికి వారు చేసుకోండి. అలా మాకు బ్రాస్లెట్ చేసుకునే అవకాశం లేదండి అనుకునేవారు చక్కగా ఒక తావీజ్ తీసుకొని దాన్ని పెట్టుకోండి. ఏ రోజు పెట్టుకోవాలి అనే అనుమానం వస్తుంది. ఇది ఆదివారం నాడు ఈ ప్రయోగాన్ని చేయండి. ఆదివారం నాడు 9 నల్ల పసుపు ముక్కలు తీసుకొని దాన్ని బ్రాస్లెట్గా చేసుకోవడమా, లేకపోతే తావీజులో పెట్టుకొని ధరించడమా చేయండి. ఖచ్చితంగా ధనాకర్షణ, అదృష్టం కలుగుతుంది. అంతేకాకుండా చెడు దృష్టి నుంచి కూడా రక్షణ కలుగుతుంది. ముందు ఆరోగ్యపరం పాయింట్ ఆఫ్ వ్యూలోను ఇంకా మంచి వీడియోలు మీకు నల్ల పసుపుతో ఏం చేసుకోవాలో చెప్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఓం నమ శివ శ్రీమాత్రే నమః.